మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం దగ్గర టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అదే ట్రావెల్ మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం దగ్గర టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అదే ట్రావెల్ టైర్ల కాడ
మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం దగ్గర టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వీరావాలి అందిస్తారు. వీరావాలి, మార్కాపురం జిల్లాలో ప్రమాదానికి గల కారణాలేంటి? ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు? అదేవిధంగా ఎంతమంది ప్రాణ నష్టం జరిగింది? సంపత్, తెల్లవారుజామున ఏదైతే మార్కాపురం మండలం రాయవరం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దాదాపు అక్కడికక్కడే 10 మంది సజీవ దహనమైనటువంటి పరిస్థితి అయితే మనకు తెలుస్తా ఉంది. అయితే ఏదైతే టూరిస్ట్ బస్సు అయినటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి టూరిస్ట్ బస్సు నిన్న ఏదైతే శ్రీశైలం వెళ్ళి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అటుగా వస్తున్నటువంటి మార్గం మధ్యలో ఒక టిప్పర్ ఎదురుగా వచ్చేసి ఢీకొనడంతో అక్కడికక్కడే మంటలు చెలరేయడం జరిగింది. అయితే ఆ మంటలలో ఆ టిప్పరు అలానే బస్సు రెండు కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్నటువంటి టూరిస్టుల్లో అందులో సుమారుగా 10 మంది చనిపోవడం జరిగింది. అయితే ఇంకా కొంతమందికి కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఫైర్ సంబంధించినటువంటి అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే సంఘటన స్థానాలకి ఫైర్ ఇంజిన్స్ అలానే వైద్య అధికారులు పోలీస్ సిబ్బంది మొత్తం కూడా హుటాహుటిన చేరుకొని ఇప్పటికే మృతులను తీసేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు. మంటలు కూడా చెలరేగుతున్నటువంటి సందర్భంలో కొంచెం ఆలస్యమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మృతుల సంఖ్య అయితే పెరిగేటట్టుగానే ఉందని అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. ఓకే వీరావాలి, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ఇప్పటికే ఫైర్ సిబ్బంది అలానే పోలీస్ అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు చెలరేగడంతో ఇంజన్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోవడము, అలానే టిప్పర్ కూడా పూర్తిగా దగ్ధమవడంతో మంటలు తీవ్రంగా చెలరేగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తీవ్రంగా సహాయ చర్యలు చేస్తున్నప్పటికీ కూడా కొంత ఆలస్యమైనప్పటికీ మృతుల సంఖ్య పెరుగుతుందనే ఆలోచన మీదకైతే ఇప్పటికే సంబంధించినటువంటి వైద్య అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఇంకా జరిగినటువంటి ప్రాణ నష్టం మరింత జరగకుండా హుటాహుటిన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందనేది చెప్పుకోవచ్చు. సంపత్ అక్కడ. ఓకే రైట్, థ్యాంక్ యూ మీరావాలి. జనాలు